మనసులోనున్న భావంబు మంచిదైన కలిగి తీరును ఫలసిద్ధి కార్యమందు. మనసులోనున్న భావంబు మలినమైన ఫలము కూడా ఆ విధంగా మలినమవును. ప్రేమ స్వరూపులారా, మానవ జీవితము సంకల్పమయము. సంకల్పములే మానవుని యొక్క ఆస్తి. ఎట్టి సంకల్పములో అట్టి ఫలితమే మనకు ప్రాప్తిస్తుంటుంది. సంకల్పమును పురస్కరించుకొని మానవుని యొక్క మాటలు, మానవుని యొక్క చేష్టలు జరుగుతూ ఉంటాయి. మానవుని యొక్క చేష్టలు కానీ, మానవుని యొక్క మాటలు కానీ సరిగా లేకుండా పోయినప్పుడు సంకల్పంలే దోషము. సంకల్పములు సరి అయినటువంటివి లేకపోవటం చేతనే ఈ మాటలు ఎందు కానీ, చేష్టలు ఎందు కానీ కొన్ని తప్పులు ఏర్పడుతుంటాయి. యద్భావం తద్భవతి. మానవుని యొక్క భావమును పురస్కరించుకొని మానవుని యొక్క జీవితం కూడాను ఆధారమై ఉంటుండాలి. మాటలకు ఖర్చు లేదు, కానీ ఫలము జాస్తి ఉన్నది. ఇట్టి పవిత్రమైనటువంటి మాటలను సక్రమమైన మార్గంలో, సరి అయినటువంటి నడతలో మనం వినియోగించుకోవటం అత్యవసరము. మాట యందు పవిత్రమైనటువంటి యొక్క శక్తి ఇమిడి ఉంటున్నది. మానవుని యొక్క అంతర్భావముల యొక్క తత్వము మాటల చేతనే ప్రకటించడానికి వీలవుతుంది. మాటల యందు ఉన్నటువంటి ఆనందము, మాటల యందు ఉన్నటువంటి మాధుర్యము, మాటల యందు ఉన్నటువంటి మంచితనము మరి దేని యందునూ లేదు. దీన్ని పురస్కరించుకొని మాటల యొక్క స్వభావము మనసు నుంచి ఏర్పడుతుంటుండాలి. మనస్సు, మాట, చేష్టలు ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వాన్ని పెంచుకుంటుంది. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్ అని. మన సంకల్పములు ఎట్టివో మన యొక్క మాటలు అట్టివి, మన మాటలు ఎట్టివో మన పనులు అట్టివి. కానీ ఈనాడు మానవుని యొక్క సంకల్పములు వేరు, మాటలు వేరు, చేష్టలు మరొకటి రీతిగా ప్రారంభమవుతున్నాయి. మాటల్లో ఉన్నటువంటి యొక్క మాధుర్యము దేంట్లో కూడా లేదు. మన ప్రాచీనులు ప్రాచీన కాలము నుండి మాటల యొక్క మాధుర్యాన్ని, మాటల యొక్క సత్యాన్ని, మాటల యొక్క పవిత్రతను వినియోగించుకుంటూ రావటం చేతనే ఆనాడు మాటకు తగినటువంటి విలువ నోటుకు కూడా ఉండేటువంటిది కాదు. ఈనాడు మానవుని యొక్క మాటలు కేవలము విలువలేనటువంటివిగా మారిపోవటం చేతనే ఈనాటి నోటుకు కూడాను విలువ లేకుండా పోయింది. కనుక నోటుకు ఈనాడు విలువ తగ్గిపోయిందంటే దీనికి కారణం ఏమిటి? మానవుని యొక్క మాటల్లో ఉన్నటువంటి యొక్క సత్యము కూలిపోవటం చేతనే నోటు యొక్క విలువ కూడాను కూలిపోయింది. కనుక మాటకు నోటుకు ఉండినటువంటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని మనం చక్కగా గుర్తించాలి. ప్రాచీనులు మాటకై ప్రాణమును త్యాగం చేసేటువంటి వారు, మాటకై తన జీవితాన్ని అంకితం చేసేటువంటి వారు. పలికి బొంకుట కంటే పాపమున్నా ఒక్కతూరి మాట ఇస్తే సత్యంత వరకు కూడా ఆ మాటలో ఉన్నటువంటి సత్యాన్ని మనం కాపాడుతూ వచ్చేటువంటి వారు. ప్రాచీనుల యొక్క జీవితము ఆ విధమైనటువంటి యొక్క జీవితం గడుపుతూ రావడం చేతనే భారతదేశము శాశ్వత కీర్తిని అందుకుంటూ వచ్చింది. ప్రాచీన కాలం నుండి భారతదేశము ఎన్నో విధమైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది. కారణం ఏమిటి? వారి జీవితములే ఆదర్శ జీవితములు, వారి జీవితములే అన్యోన్య జీవితములు, వారి జీవితములే ఆనంద జీవితములు. కానీ ఈనాడు మన యొక్క దురదృష్టవశాత్తు భారతదేశము స్వాతంత్రాన్ని పొందగలిగింది, కానీ మనం ఐకమత్యతను పొందలేకపోతున్నాం. ఈనాడు ప్రతి మానవుని ఎందుకు ఐకమత్యం అనేటువంటిది ఎక్కడా కనిపించటం లేదు.
ఐకమత్యం లేకపోవటం చేతనే మానవత్వం కూడాను ఒక విలువను కూడాను కోల్పోతూ వచ్చింది. ఒక పార్టీ అని కానీ, ఒక వ్యక్తి అని కానీ, ఒక సంఘమని కానీ, ఒక సమావేశమని కానీ కాదు. దేశము మన దేశము. దేశం యొక్క గౌరవము వ్యక్తులపై ఆధారపడి ఉంటున్నది. వ్యక్తుల యొక్క భేదాన్ని మనం పాటించకుండా దేశం యొక్క గౌరవాన్ని మనం కాపాడుకోవటం ప్రతి భారతీయుని యొక్క కర్తవ్యము. భారతీయుడు ఈనాడు పవిత్రమైనటువంటి దేశ గౌరవాన్ని కోల్పోతున్నాడు. నిజమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి భారతదేశం యొక్క కీర్తిని కూడాను ఈనాడు కోల్పోతున్నాడు. జీవితం జరిగితే చాలని ఆశపడుతున్నాడే కానీ ఈ జీవితం ఏ విధంగా జరగాలి, ఎలాంటి విలువతో జరగాలి, ఎలాంటి పవిత్రతలో ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈనాడు ఎవరూ విచారించడం లేదు. కనుకనే మాటకు ఉన్నటువంటి విలువ నోటుకు కూడాను లేకపోయింది. ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక మాటలు ఈనాడు మనం హృదయం నుండి ఆవిర్భవించాలి. ఈ హృదయం నుంచి వచ్చినటువంటి యొక్క ఆనందమే నిజమైనటువంటి ఆనందము. బయట నుంచి వచ్చినటువంటి ఆనందము అది సరైన ఆనందం కాదు. ఇది హృద్ ప్లస్ దయ, కరుణతో కూడినటువంటిది హృదయము, దయతో కూడినటువంటి హృదయము. దయగల హృదయమే దైవ మందిరము. కనుకనే భగవంతుడు ఎక్కడున్నాడంటే హృదయం నందే ఉంటున్నాడు. అట్టి హృదయంని నివాసం గావించుకున్నటువంటి వాడు భగవంతుడు. భగవంతుడు వేరే ఒక దేవాలయంలో ఎందుకు కానీ, ఒక చర్చిలు ఎందుకు కానీ, ఒక మసీదులు ఎందుకు కానీ, ఒక క్షేత్రం ఎందుకు కానీ కాదు ఉన్నది భగవంతుడు. ప్రతి ఒక్కరి హృదయం నందు కూడాను భగవంతుడు ఉంటున్నాడు. అటువంటి హృదయాన్ని మనం ఈనాడు అపవిత్రం గావించుకుంటున్నాం, హృదయాన్ని మాలిన్యం గావించుకుంటున్నాం. కనుకనే మనం చేసే సర్వకర్మలు కూడాను దుఃఖంతోన, విచారంతోన, అశాంతితోన నిండి ఉంటున్నది. మానవుడు ఆనందాన్ని పొందుకోలేకపోవటానికి కారణం ఏమిటి? హృదయాన్ని సరైన రీతిలో మనం ఉపయోగించుకోవటం లేదు. హృదయం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. దానికి ఉన్న విలువ దేనికి లేదు. అలాంటి హృదయాన్ని పురస్కరించుకుని మానవత్వం కూడాను అభివృద్ధి పొందుతూ వచ్చింది. ఈనాటి మానవుడు లౌకికంగా, వైజ్ఞానికంగా ఎంతో ప్రగతిని సాధించాడు. కానీ నైతికంగా, ఆధ్యాత్మికంగా, ధార్మికంగా దినదినానికి దిగజారిపోతుంటున్నాడు మానవుడు. నైతిక విలువలే లేకుండా పోతుంటున్నాడు. మానవుడంటే ఏం చేరేటువంటి సత్యాన్ని కూడా గుర్తించుకోలేకపోతున్నాడు. పశువుల వలె జీవిస్తున్నాడు, మృగముల వలె సంచరిస్తున్నాడు. కేవలము ఒక విధమైనటువంటి ప్రాణము లేని జీవితంగా ఆయన పోషించుకోబడుతున్నాడు. అది కాదు మనకు ప్రాణమున్నటువంటి జీవితం. అది ఏ నీతి, నీతియే నిజాయితీ, నిజాయితీయే నిజమైన జాతి. కనుకని నీతి కలిగి జాతి నిజమైన జాతిరా. నీతి లేక ఉన్న జాతి చెడు. కనుకనే జాతినంతా చర్చడానికి నీతే ముఖ్యమైనటువంటిది. నీతి అనగా మొరాలిటీ. ఈ మొరాలిటీకి ప్రాచీన కాలం నుండి సత్యం వద అన్నారు. సత్యమునే చెప్తూ ఉండటం చేతనే నీతి నిలిచిపోతూ వచ్చింది. తర్వాత ధర్మం చరా, ఈ ధర్మాన్ని మనము ఆచరిస్తూ రావాలి. సత్యం బ్రూయాత్, ఎప్పుడు నీవు సత్యాన్ని పలుకు. ఇది నీతి యొక్క సరైనటువంటి యొక్క లక్షణము. ప్రియం బ్రూయాత్, ఈ సత్యం కూడా ఎట్లా ఉండాలా? ప్రియంగా ఉంటుండాలా. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్. ఈ సత్యం ప్రీతిగాను, హితంగాను, ఆనందంగాను ఉంటుండాలి. ఇది నిజమైనటువంటి యొక్క ధార్మికమైనటువంటి మార్గం. ఇంకా మూడవది ఏమిటి? నప్రూజాత్ సత్యం అప్రియం. ఇది ఆధ్యాత్మికం. నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికానికి మూడు వెలుగు గుణము చాలా ప్రధానమైనటువంటి మూడు ప్రాణములుగా భావిస్తూ వచ్చారు. ఒకటి శరీర ప్రాణము, రెండవది మానసిక ప్రాణము, మూడవది ఆత్మ ప్రాణము. ది వన్ యూ థింక్ యు ఆర్, దట్ ఈస్ ఫిజికల్ లైఫ్. ది వన్ అదర్ థింక్ యు ఆర్, దిస్ ఇస్ మెంటల్ లైఫ్. ది వన్ యూ రియల్లీ ఆర్, దట్ ఈస్ ఆత్మ లైఫ్. ఈ మూడే నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము. ఈ మూడింటి యొక్క జీవితాన్ని మనం ఏనాడు కాపాడుకుందామో ఆనాడే మానవత్వం అనేటువంటిది వికసిస్తుంది, ప్రకటిస్తుంది, ప్రచారపడుతుంది. ఈనాటి మానవుడు మానవత్వం అంటే ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నాడు. మాటలందు తీపి, మనసులో ఛేదించ, మంచి కానిది మీకు మచ్చ కాని, మచ్చలేని బ్రతుకు మహిళన చెల్లురా, వినుడు భారతీయ వీరసుతుడా. మాటల్లో తీయగుంటుంటాది, మనసులో ఉంటే చేదుగా ఉంటుంటాయి.
కనుక మనసులో మనం చేతులు పెట్టుకోకూడదు. మాటల్లో లేకపోయినప్పటికీ మనసులో మాత్రం మాధుర్యంగా ఉంటుండాలి. ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి విలువ. ఈనాడు ఆ విధంగా కనిపించడం లేదు. మనసంతా కూడా కేవలం బిట్టర్ 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 చేతితో మారిపోయినటువంటిది. ఇలాంటి మనసులు ఏనాడు మనకు మార్పు చెందుతుంది? దీనివల్లనే దైవత్వం అనేటువంటి దాన్ని మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడు, ఐకమత్యం అనేటువంటి దాన్ని మనం పెంచుకున్నప్పుడు, సహనము సానుభూతిని మనం పెంచుకున్నప్పుడే మానవత్వంలో సమాజంలో ఒక ఐకమత్యము ఏర్పడుతుంది. ఈ ఐకమత్యం ఏర్పడినప్పుడే దేశం యొక్క గౌరవము, దేశం యొక్క మర్యాద, లోక కళ్యాణము మనం పోషించవాడమవుతాం. ఈనాడు లోక కళ్యాణాన్ని గురించి ఎవరు కూడా విచారించడం లేదు. తాను తన కుటుంబము ఇంతవరకే పోతే వాటబోతు లోకం, లోకం యొక్క పరిస్థితి ఏం తీసుకోవాలి? కనుకనే మనము లోక కళ్యాణానికి తగినటువంటి పాటు పడాలి. నేను నీవు ఇద్దరే కాదు, అందరూ కలిసి ఏకమంగా ఉంటుండాలి. అందరి యొక్క ఏకత్వమే సమాజము. ఈ సమాజం యొక్క సంక్షేమమే నిజమైనటువంటి మానవుని యొక్క సహజ ధర్మము. ధర్మం అనగా ఏదో గృహస్థ ధర్మము, వానప్రస్థ ధర్మము, వానప్రస్థ ధర్మము, సన్యాస ధర్మము ఇలాంటి ఆశ్రమ ధర్మాలు కాదు. ముఖ్యమైనటువంటి హృదయ ధర్మాన్ని మనం పాటించాలి. ఈ హృదయ ధర్మాన్ని మనం పాటించాలంటే ప్రేమతత్వంలో ఉంటుండాలి. ప్రేమ కంటే మించినటువంటి మరొకటి ఈ జగత్తులో కానరాదు. ప్రేమ ఉంటే సర్వము అక్కడే ఉంటుంటాయి. కనుకనే మన మాట కానీ, మన ఆట కానీ, మన ఏ పని అయినా కూడాను ప్రేమ ద్వారా మన ప్రారంభం కావాలి. ప్రేమ చేతనే ప్రారంభమైనప్పుడు దివ్యత్వం అనేటువంటి ఏర్పడుతుంది. ఈనాడు మీకు అందరికీ తెలుసు, మందిరాలు కడుతున్నారు, చర్చెస్ నియమిస్తున్నారు, మసీదులు కడుతున్నారు, సమాజంలో ఏర్పరుస్తున్నారు. కానీ ఇవన్నీ ఏ రీతిగా మారిపోతున్నాయి? అన్నిటి ఎందుకు ఒక వ్యాపార రంగంగా తెలిపోయింది. మందిరాల్లో వ్యాపారం, మసీదుల్లో వ్యాపారం, చర్చెస్ లో వ్యాపారం, సంస్థల్లో వ్యాపారము, సంఘంలో వ్యాపారము, అంతా వ్యాపారం వ్యాపారం. ఈ వ్యాపారం అనేటువంటిది దేనికి వ్యాపారము? ఇది ఆధ్యాత్మికానికి ఉండకూడదు. నైతికానికి, భౌతికానికి, ధార్మికానికి ఉండొచ్చును, కానీ ఆధ్యాత్మికానికి ఉండకూడదు. ఆధ్యాత్మికానికి హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్, ఇది నిజమైనటువంటి మన వ్యాపారం. ఇది కూడా అక్కడ లేదు. ప్రతి దాని ఎందుకు మనము డబ్బు 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 డబ్బు, ఈ డబ్బు కోసం మన జీవితాన్ని అంతా కూడా అమ్ముకుంటున్నాం. ఇది కాదు. మనం ప్రేమ కోసం అమ్ముకోవాలి, త్యాగం కోసం అమ్ముకోవాలి, దయం కోసం ఎన్నుకోవాలి, దయ కోసం అమ్ముకోవాలి. ఈ దయనే మానవునికి ప్రధానమైనటువంటి ఒక మందిరం. కనుకనే దయగల హృదయమే దైవ మందిరము అన్న. దైవ మందిరం అంటే ఏమిటి? దయగల హృదయంగా ఉండాలి. అలాంటి పవిత్రమైనటువంటి యొక్క భావాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరుచుకుంటూ రావాలి. ఏదో మనం చేస్తున్నాం సేవలు, అనేక రకమైనటువంటి సమాజంలో పాటుపడుతున్నాం, కానీ ఇంత మాత్రమే చాలదు. మీరు అన్నిటికంటే కూడాను నతపాంసి నతీర్థానం నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. మానవత్వం లోపల సజ్జనం యొక్క సేవ చేయాలి మనం. ఈ సేవ కంటే మించినటువంటిది మరొకటి లేదు. దీనిని దిక్కులేనటువంటి వారిని మనం సాధ్యమైనంత వరకు సహాయపడి వారికి సహనాన్ని మనం అందించాలి. సహనము, సహకారము ఈ రెండు ఉండినప్పుడే మానవత్వము సజీవంగా బ్రతుకుతుంది. ఈనాడు సహకారం లేదు, సహనము లేదు, సానుభూతి లేదు. కానీ ప్రపంచంలో ఏదో సానుభూతి ఉండినట్టుగా నటిస్తున్నాము, కానీ ఇది సానుభూతి కాదు. మనము ఒకవైపున మాటలతో గౌరవిస్తున్నా కూడాను కొన్ని విధమైనటువంటి మనస్సుతో బాధిస్తున్నాం. నోటితో మాట్లాడుతున్నాం, కానీ మనసుతో సైగ చేస్తుంటున్నారు. ఈ విధమైనటువంటి ఒక చిన్న ఆటలు మానవుల్లో ప్రారంభం కాకూడదు. మానవుడు చాలా ఉత్తముడు, మానవుడు చాలా అధికుడు, మానవుడు చాలా ఆదర్శవంతుడు. ఇటువంటి ఆదర్శవంతమైనటువంటి మానవుడు ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ రావాలి. గ్రామం లోపల అనేక బాధలకు గురి అవుతున్నారు, అనేక ఇబ్బందులు పడుతున్నారు. నీరు లేకుండా చాలా బాధపడుతున్నారు, అనుకూలాలు లేకుండా చాలా బాధపడుతున్నారు, ఆరోగ్యం లేకుండా బాధపడుతున్నారు, అన్నం లేకుండా బాధపడుతున్నారు. ఇలాంటి వారికి సాధ్యమైనంత వరకు మనము శక్తి కొలది మనం సహాయం చేయాలి. ఈ సహాయం చేసినప్పుడే నిజమైనటువంటి సేవగా రూపొందుతుంది. అంతేకాని నా ఇంటిలో నేను సుఖంగా ఉండాలంటే ఇది ప్రయోజనం లేదు. ఇది కేవలం స్వార్థము స్వార్థము స్వార్థము. ఈ స్వార్థము దాటి, స్వప్రయోజనం దాటి పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశించినప్పుడే నిజమైన ఆధ్యాత్మికం అవుతుంది. ఈ ఆధ్యాత్మికం అనగా కేవలం పూజ చేయటము, భజన చేయటము, ధ్యానం చేయటము, యోగం చేయటం ఇది మాత్రమే ఆధ్యాత్మికం కాదు. సేవలో మనం పాల్గొనాలి. సేవ చేస్తున్న దానికంటే మించినటువంటి జపము, దానికంటే మించినటువంటి తపం మరొకటి లేదు.
ఏ సేవ చేసినప్పటికీ నేను మానవునికి కాదు చేసేది, మాధవునికే చేస్తున్నాను అనుకోవాలి. ప్రతి మానవుని ఎందుకు మాధవుడు ఉంటున్నాడు. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చది. ప్రతి మానవుడు కూడాను సహజస్వరూపుడు మానవుడు. కనుకనే సర్వ ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతములు యందు ఉన్నటువంటిది దైవత్వమే. కాబట్టి ఎవరికి చేసినప్పటికీ దైవత్వాన్ని చేసినట్టుగా భావించాలి. మనం ఈనాడు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణమవుతున్నాము. కానీ ఆధ్యాత్మికం అంటే ఏమిటి మొట్టమొదటి గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి. ఆధ్యాత్మిక విశాలమైనటువంటి హృదయము, విశాలమైనటువంటి ప్రేమ, ఈ తత్వాన్ని మనం చూడాలి. అంతేగాని రాగతాళంతో భజన చేసినంత మాత్రమున ఇది భజన కాదు. కేవలం జపమును బట్టి ధ్యానం చేసినంత మాత్రమున ధ్యానం కాదు. ఇది కాదు. ముఖ్యంగా హృదయం లోపల పవిత్రమైన భావాలతో మనం నిండి ఉండాలి. దివ్యమైన భావాలు, నవ్యమైన భావాలు, నవ్యమైన భావాలతో మన జీవితాన్ని గడుపుతూ రావాలి. ఇట్టి జీవితములకు ఇదే ప్రధానమైనటువంటి ఆదర్శం. ఈ ఆదర్శాన్ని, ఆశయాన్ని మనం పెంచుకున్నప్పుడు ఎంతైనా మనం అభివృద్ధి పొందుతాం. కనుక ఈనాడు మనం ఎన్నో దినముల నుంచి మీరు వింటున్నారు, మీకందరికీ తెలుసు. కొన్ని సంవత్సరాల నుంచి కూడా బెంగళూరులో కానీ మరే ప్రదేశంలో కానీ స్వామి యొక్క ప్రసంగాలు వింటున్నారు, బాగున్నాయని అంటున్నారు. కానీ ఎంతమంది ఒక్కదానైనా ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేశారా? ఎవ్వరూ పెట్టడం లేదు. ఆచరణలో లేనిటువంటి దీని ప్రయోజనం ఏమిటి? తిన్నందుకు జీర్ణం కావాలి, జీర్ణమైనందుకు దేహం పుష్టి కావాలి, పుష్టి అయినందుకు బలం రావాలి. కానీ తిన్నందుకు జీర్ణమే లేదు, అజీర్ణ రోగంగా బయలుదేరిపోతున్నది. కనుకనే మనము ఏ ఒక్కటైనా కూడా 100 వింటే ఒక్కటైనా మనం ఆచరణలో పెడితే అదే సార్థకమవుతుంది. ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదు. కానీ మనం మాట్లాడటం లోపల మానవుని యొక్క ధర్మాలు, మానవ యొక్క నీతులు, మానవ యొక్క ప్రవర్తనలు ఇట్టివి అట్టివని కావలసినంత లెక్చర్ ఇస్తున్నారు. ఇచ్చి ప్రయోజనం ఏమిటి? మానవతా గుణములు సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ అని వర్ణిస్తుంటున్నారు. కానీ ఏమి ప్రయోజనము? మాటల్లో వర్ణిస్తున్నారు కానీ ఆటల లోపల ఒక్కటైనా నిరూపించడానికి వీల్లేదు. నిరూపించినప్పుడు ఒక్కటైనా నిరూపిస్తే అంతే చాలు. పంట పండని భూమి 10 ఎకరాలు లేదా, కొంచెమైనా చాలు మంచి భూమి. పంట పండిన భూమి ఎన్ని ఎకరాలు పెట్టుకుంటే ప్రయోజనం, కొంచెమైనా చాలు పంట పండేటువంటి భూమి ఉంటే చాలు. అదే రీతిగా ఆచరణలో పెట్టేటువంటి ఒక్కటి ఉంటే కూడా చాలు. కానీ ఆచరణ లేకుండా ఎన్ని రకమైనటువంటి ఉపన్యాసాలు విని, ఎంతమంది పెద్దలను దర్శించి, ఎంతమంది పెద్దలను స్పర్శించి, ఎంతమంది పెద్దల ఆశీర్వాదాలు పొందుతున్నారు. ఇవన్నీ ప్రయోజనం ఏమిటి? ఆ పొందినందుకు ఫలితం ఏమిటని విచారించుకుంటే అంతా జీరో. ఈ విధమైనటువంటి జీరో లైఫ్ ను మనం పెంచుకోకూడదు. సాధ్యమైనంత వరకు అంతో ఇంతో వచ్చి హీరో లైఫ్ ను మనం పెంచుకోవాలి. ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. సంవత్సరాలు జరిగిపోతున్నాయి, కాలం కదిలిపోతుంటున్నది, మానవత్వం పెరిగిపోతుంటున్నది, కట్టగట్టకి హీనమైపోతున్నది. ఏం దీంట్లో మనం సాధించాము? మానవుడు మారాలి అని అనేక రకంగా మనం వర్ణిస్తున్నాం. మానవుడు మారుతూనే ఉన్నాడు. పుట్టినటువంటి వాడు పెరుగుతూనే ఉన్నాడు, బాయ్ అవుతున్నాడు, బాయ్ అయినటువంటి వాడు యువకుడవుతున్నాడు, యువకుడైనటువంటి వాడు ఎవరినైనటువంటి వాడు వార్ధక్యం అవుతున్నాడు, వార్ధక్యమైన వాడు దేహాన్ని వదులుతున్నాడు. పెరుగుతూనే ఉన్నాడు, మారుతూనే ఉన్నాడు. కానీ మనిషి మారటం కాదు మనకు ముఖ్యము, మనస్సు మారాలి. మనిషి మారుతూనే ఉన్నాడు, చెప్పనక్కర్లేదు. పుట్టినవాడు పుట్టినట్టే ఉండటం లేదే, పెద్దగైపోతున్నాడు, ముసలైపోతున్నాడు, చచ్చిపోతున్నాడు. కానీ మనిషి మారటం కాదు, మనస్సు మారాలి. మనసు నందు మాట నిజమైనటువంటి ఒక మాటగా ఉండాలి. మనసు మారినప్పుడే మనిషి మారినప్పుడు వీలవుతుంది. మనిషి మాత్రం మారి మనసు మారకపోతే ప్రయోజనం లేదు. గుణములు మారాలి, అంతేగాని వేషాలు మారకూడదు. మనం గుణములు మారినప్పుడే నిజమైనటువంటి స్థలం మారిపోతుంటుంది. జాతి మారాలి, నీతి మారాలి, అప్పుడే మానవత్వం మారుతుంది. కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక తత్వము మొట్టమొదట మనము దేహంతో ప్రధానం కాదు. దేహం ఒకటి నెగిటివ్, ఇది కేవలం ఒక విధమైన పాంచభౌతికమైనటువంటి దుర్లభం. ఈ దేహం మార్పు వల్ల మనం ఏమాత్రము కట్టుకోకూడదు. దేహం నువ్వు పెడుతూ ఉంటే మారుతూ ఉంటుంటుంది. చిన్న విషయాలు మీరు చూడండి, ఇది జడమైనటువంటిది దేహం. ఈ దేహము పెరుగుతూనే ఉంటుండాలి. ఈ జడమైనదైతే ఎట్లా పెరుగుతుంది అని మీరు అనుకోవచ్చును. పెరుగుతుంది. ఎన్నో మనం ఊడ్చి ఇంత కొంచెం ఇంట్లో అంత ఊడ్చి ఇంత చెత్త ఒక గుంతలో వేస్తుంటుంటే ఒక నెల అయిన తర్వాత గుంతంతా పెద్దగా పెరిగిపోయింది. ఈ పెరగడానికి లైఫ్ ఉందా? కాదు. ఈ చెత్తనంతా వేయటం వల్లనే పెరుగుతుండాలి. అదేవిధంగానే మన దేహానికంతా తిన్నము ఇడ్లీ, దోశ, సాంబార్, వడపప్పు, మూడుకోడము అన్ని వేస్తుంటే ఇది కూడా పెరుగుతూనే ఉంటుండాలి. ఇది ఒక దిబ్బ వంటిదే. ఇది పెరగడానికి ప్రత్యేకం కాదు, ఆహారమే దీనికి మూల కారణము.
కనుక పెరిగిందంటే దీనికి లైఫ్ ఉన్నట్టు కాదు. పెరగటం లైఫ్ యొక్క తత్వం కాదు. పెరగటం అంటే గుణం యొక్క తత్వం కావాలి మనకు. గుణం ఉండినప్పుడే మనం ఎంతైనా సాధించడానికి వీలవుతుంటుంది. కనుక మనం గుణముని మార్చుకోవాలి. మనిషి మనసు మారాలి. మనసు మారినప్పుడే మనిషి మారుతుంది. అలాంటి తత్వాన్ని మనం మనసును మార్చుకునేటువంటి భావాన్ని మనం తప్పగా అభివృద్ధి పరచుకోవాలి. ఇది ఏ విధంగా రావాలంటే దైవ ప్రేమ చేతనే మనసు తప్పక పవిత్రమైపోతుంది. ఈ పవిత్రమైన మనస్సు వల్ల పవిత్రమైన కార్యంలో మనం పాల్గొంటాము. పవిత్రమైన కార్యముల వల్ల పవిత్రమైన ఫలితాన్ని మనం పొందుతాము. ఈ పవిత్రమైన ఫలితాన్ని మనం పొందాలనుకుంటే పవిత్రమైనటువంటి యొక్క హృదయాన్ని మనం పెంచుకుంటూ రావాలి. హృదయమే లేకపోతే సర్వం కూడాను వ్యర్థమైపోతుంది. ప్రేమ స్వరూపులారా, భజనలు చేయాలి, ధ్యానం చేయాలి, యోగం చేయాలి. ఇవి వదలకూడదు. కానీ వాటితో పాటు ఇది కూడా కొంచెం ఇదిగా ఉంటుండాలి. ఈ హృదయంతో పవిత్రంగా ఉండేప్పుడు ఇంకా మరింత పవిత్రమైపోతుంది. ప్లస్ 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 అవుతుంది. కనుకనే మనము ధ్యానం మానకూడదు, జపం మానకూడదు, భజన మానకూడదు, చేస్తూ రావాలి. దాంతో పాటు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. మనం చేసేటువంటి సాధనతో పాటు దైవభావం కూడా మనలో మారినప్పుడే రెండు విధాలు కూడా ఏకమైపోయి దివ్యత్వాన్ని పొందుతుంది. మానవుడు మానవుడుగా ఉండకూడదు, మానవుడు దైవంగా మారిపోవాలి. అది ఈనాడు కలియుగంలో ప్రభావము. మానవుడు పశువుగా మారుతున్నాడు, మానవుడు రాక్షసుగా మారుతున్నాడు, మానవుడు దైవంగా మారటం లేదు. దైవంగా మారినప్పుడే మానవుడు మానవుడనే సార్థకము పొందుతుంది. కనుకనే మనం ఏ తెలుసుకున్నటువంటి విషయాన్ని ఏ ఒకటి రెండైనా కూడాను ఆచరణలో పెట్టి సరైనటువంటి మనసుతో ఆనందాన్ని అందించి 10 మందికి ఆనందాన్ని కూడా మనం పంచిపెట్టాలి. మనం మాత్రమే ఆనందాన్ని అనుభవించడం కాదు, 10 మందికి కూడా ఈ ఆనందాన్ని అందించాలి. అప్పుడే నిజమైనటువంటి ఒక త్యాగం అయిపోతుంది. ఈ త్యాగం చేతనే యోగం కుదురుతుంది. యోగమే లేకపోతే రోగమే వచ్చేస్తుంది. కనుకనే మన త్యాగమే యోగము, యోగమే భోగము. అదే మన నిజమైనటువంటి రాగము. అంతేగాని ఈ విధమైనటువంటి ఒక త్యాగమే లేకుండా పోతే, మనలో ఉన్నటువంటి భావములే మార్పు లేకుండా పోతే జీవితం అంతా వ్యర్థమైపోతుంది. కనుక మందిరాలు కట్టాం. ఈ మందిరంలో నిత్య జీవితాల లోపల సక్రమమైనటువంటి కర్మలు జరుగుతూనే ఉంటున్నాయి, పూజలు జరుగుతుంటే ఉంటున్నాయి, కానీ సాధన జరుగుతూనే ఉంటున్నాయి, సమావేశాలు జరుగుతూనే ఉంటున్నాయి. కానీ దీంతో పాటు సాధనలు కూడా చేయాలి. ఒక విధమైనటువంటి యొక్క మనం కర్మ, సేవా కర్మలో మనం పాల్గొనాలి. ఎక్కడైనా ఒక స్లమ్ ఏరియా ఉంటుండాలి, ఎక్కడైనా కొంచెం గలీజీ ప్రదేశం అంతా ఉంటుంది, అప్పుడు మనం క్లీన్ చేయాలి. అప్పుడే మనం సరైనటువంటి యొక్క ఆరోగ్యాన్ని పొందినటువంటి వారం అవుతాం. మనకే కాదు, సమాజానికి కూడా ఆరోగ్యాన్ని అందించినటువంటి వారం అవుతాం. కనుకనే ఈ విధమైనటువంటి చేతులైనంత వరకును ఏ చిన్న కార్యంలో అయినా కూడా మనం పాల్గొని దీనికి సరైనటువంటి యొక్క విలువను అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను. ముఖ్యంగా మన మందిరాలు కట్టినందుకు ఇది కేవలము ఒక పరోపకార సంబంధమైనటువంటి యొక్క మార్గంగా మనం బయలుదేరాలి. ఏమిటి పరోపకారం? పర ఉపకార. పరోపకారం అంటే ఏమిటి? పరులకు ఉపకారం చేయటం అని కాదు. పర ఉపకర. పర అనగా దగ్గర, ఉప మీన్ సమీపము. చూడలేవా? పర అనగా దైవత్వము, ఉప అనగా దగ్గర, కర పో. దగ్గరికి పో. దేనికి దగ్గర? పవిత్రమైనటువంటి భావానికి దగ్గర పో. అదే పరోపకారం. ఏదో ఒక దానము ధర్మం చేశామంటే అది పరోపకారం కాదు. పరతత్వానికి దగ్గర పోవాలి. అదే నిజమైనటువంటి పరోపకారం. ఈ విధమైనటువంటి దీని లోపల మానవులు సరైనటువంటి మనసును మార్చుకొని దివ్యమైనటువంటి భావాలు పెంచుకొని వయసు పెరిగే కొలది కూడాను భావాలు కూడా పెరుగుతూ త్యాగాన్ని కూడా పెంచుకుంటూ నిజమైనటువంటి యొక్క రాగాన్ని తగ్గించుకుంటూ రావటము చాలా మానవత్వానికి సరైన సాధనని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఆ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.